సార్ ఇవి ఏంటి సార్? ఇవి తాళపత్ర గ్రంథాలా కనిపిస్తున్నాయి. తాళపత్రాలండి. ఆ రోజుల్లో మరి పేపర్ ఇన్వెన్షన్ కి ముందు తాటాకు మీదే రాసేవారండి. ఇది గంటం అండి. దీన్ని ఈ విధంగా పట్టుకొని తాటాకుని కొంచెం పెద్ద సైజు ఆకులన్నింటిని కూడా మువ్వాకుల్ని కట్ చేసి వీటిని వేప, కరక్కాయ, పసుపు వీటిలో బాగా ఉడకబెట్టేవారండి. ఉడకబెట్టి దీంతో గంటంతో రాసేవారండి. అంటే గాడి పడుతుందండి. గాడి పడిన తర్వాత నల్లమందుతో దాన్ని గాడిలో నల్లమందుతో పూరిస్తారండి, గుడ్డతోనే. అప్పుడు నల్లమందు దాంట్లో ఫిక్స్ అయిపోద్దండి. ఈ విధంగా తాటాకి కొంచెం వయసు ఎక్కువ, అంటే ఎక్కువ కాలం తాటాకు పాడవకుండా ఉంటుందండి. ఎప్పుడైతే పసుపు, కరక్కాయకు నెక్స్ట్ ఈ వేపాకు దీని తాలూకు ఇది ఉందో తొందరగా పాడవదండి. అందుకని ఈ తాళపత్రాలు రాయడానికి వీటిని వాడేవారండి. ఇవి చాలా పురాతనమైనవి. గంట అంటే ఒకసారి దాన్ని బట్టి క్యాచ్ చేసే టెక్నిక్ కూడా వేరే అలా రాయరండి. దీన్ని ఇలా పట్టుకుంటారండి. ఇలా పట్టుకొని దీంతో ఇలా గాడి పెడతారండి రాసేటప్పుడు. ఆ గాడి సూదిగా ఉంటది, గాడి ఏర్పాటు చేస్తారు. ఆ గాడిలోనే పసుపు ఇది నల్లమందు రాస్తారండి. అది ఈ మరి వైద్యానికి సంబంధించినటువంటి తాళపత్రాలు అండి. ఇక రైటింగ్ చూసినట్లయితే ఒక్కొక్క పేపర్ని ఒక్కొక్క పేజీ అంటారండి. ఒక ఆకుని ఒక పేజీ అంటారు, ఒక పుస్తకం అంటారండి. ఒక సబ్జెక్టు సంబంధించి ఒక పుస్తకం అంటారండి. ఓకే అండి. తాళపత్ర గ్రంథం అక్షరాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూసారా ఎంత అందంగా రాశారో. ఈ విధమైనవన్నీ కూడా మన పూర్వీకులు వాడేవారండి. ఏంటి సార్ బాతాలు? అది ఏంటి సార్? ఇది ఇలా ఉంది. ఇది ఎత్తడితో హంస అండి, ఎత్తడితో తయారు చేసిన బాత్ అండి. ఇది పాందానండి. కిల్లీలు ఎక్కువగా వేసుకునేవారు మన పూర్వీకులు. బాగా టైం ఉండేదండి, చక్కగా భోజనం చేసి హాయిగా రెస్ట్ తీసుకునేవారు. అవును. వాళ్ళకి ఏంటంటే కంపల్సరీగా తాంబూలం వేసుకున్నారు. దీనికి ఈ లాక్ ఉంటుందండి. ఇలా మెడ ఇలా తిప్పినట్లయితే ఇక్కడ ఈ క్యాప్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఒక బటన్ ఇచ్చారండి. ఇలా ఓపెన్ చేస్తే మనం తీసిన ఓపెన్ అవుదండి. లాక్ దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ లోపల పానుకు సంబంధించినటువంటి ఒక్క అవ్వచ్చు, సొన్నం అవ్వచ్చు, ఆకులు ఇవన్నీ ఇందులో పెట్టుకొని ఈ వస్తువులన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చండి. సువాసన వచ్చే యాలకులు కానీ ఇవన్నీ వేసి ఈ విధమైనటువంటి టెక్నాలజీని వాడేవారండి. ఇందులో మరలా ఇక్కడ చూడండి, నెమల ఆకారంలో ఉన్నటువంటి ఇది ఒక పాందానండి. ఇది ఇది ఒక ఇంకోటి అండి. ఇందులో ఆకులు పెడతారండి, స్టోరేజ్. దీన్ని లాక్ చేసుకోవడానికి ఇక్కడ లాక్ ఉందండి. ఆకులు పెట్టి బయటికి రాకుండా. అలాగే ఈ పొట్ట భాగంలో ఒక లాక్ ఉందండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ లోపల మరలా ఆకు, ఒక్క, సొన్నం వేసుకోవడానికి చిన్న చిన్న బాక్సులు ఉంటాయండి. ఇవన్నీ వేసుకున్నాయి. ఇదంతా ఒక చేతితో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కళాఖండం. వీటిని కూడా పాన్ వేసుకోవడానికే ఉపయోగించేవారండి. అదే విధంగా తాంబూలాన్ని కూడా మంచి సృజనాత్మకత. ఇది చూసారా కారు. ఆ రోజుల్లో కార్లు రావడం కొత్త. కారు షేప్ లో ఉన్నటువంటి ఒక పాందాను. దీన్ని కూడా మనం ఓపెన్ చేసి చూస్తే ఈ లోపల ఈ సంబంధించి పెట్టుకోవచ్చు అన్ని మొత్తం. అవును, సొన్నము, జాజిపత్రి ఇవన్నీ వాడేవారండి. ఇవన్నీ కూడా ఎత్తడితో తయారు చేశారండి. రాజుగారి ఇంట్లో దీన్ని చూడండి, దీని బ్యాక్ సైడ్ కూడా దీనికి పేటెంట్ ఉందండి. ఇంకోటి ఎవరో కంపెనీ తయారు చేయకూడదండి, ఎవరు కూడా తయారు. అట్లాగే జీప్ ఆకారంలో పాందానండి. ఇది చూసారా, జీప్ ఆకారంలో ఉండేటటువంటి పాందాను. ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళకే ఇవన్నీ ఉండేవండి. ఇది చూసారా, ఇది రాజుల కాలం ఉన్నట్టు ఇది ఒక పాందాను. ఈ పాందాను చూసినట్లయితే దీనికి ఇక్కడ లాక్ కూడా ఇచ్చారండి, తాళం. తీసేయకుండా దీనికి పాందాను. ఇందులో కూడా ఆకు, ఒక్క, సొన్నం ఇవన్నీ వేసుకోవడానికి హార్మర్ ఇచ్చారు. చూసారా ఇక్కడ ఈ సింబల్ సింహం, ఆ వాళ్ళ తాలూకా చిహ్నంతో దీని మీద వర్క్ కూడా చాలా ఎక్కువ వర్క్ చేశారండి. అలాగే దీనికి ఒక సీక్రెట్ లాక్ ఇచ్చారండి, సీక్రెట్ ఆర్ ఇచ్చారు. ఈ ఆర్ని ఇలా ఓపెన్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుందండి. దీనిలో ఆకులే పెట్టుకోవడానికి ఈ విధమైనటువంటి టెక్నాలజీ ఇచ్చారు. కింద లెగ్స్ కానీ ఇదంతా కూడానండి. చాలా అంటే ఇప్పుడు విలాసవంతమైన జీవితం అంటే ఇదే అండి. నాకు తెలిసినంత వరకు ఏసీలు, తర్వాత ఫారిన్ ట్రిప్లు అనుకుంటున్నారు, కానీ మన పూర్వం కూడా చాలా విలాసవంతంగానే బతికినట్టుగా. ఇది ఒక పాందానండి. ఇది రౌండ్ షేప్ లో చేశారు. చూసారా, ఇందులో కూడా ఈ పాత్రలు ఇవన్నీ మళ్ళీ అన్నిటికీ ఆకులు, ఒక్కలు, చిన్న చిన్న క్యాప్స్ ఉన్నాయి. అన్ని చక్కగా అన్ని పెట్టుకుని వాళ్ళు ఇంకో రెండు సుట్టిగా భోజనం చేసండి. అవునండి, అవును. ఆ భార్య చక్కగా రాసి ఇలాగా చక్కగా అన్ని పెట్టిస్తుంది అనుకోండి, చాలా ఆనందంగా. ఇది వాటర్ బాటిల్ అండి.
ఓ దీన్ని జింక్తో తయారు చేశారండి. ఈ వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి తగ్గడానికి నెగిసిగా ఎంత చక్కగా తయారు చేస్తారు చూడండి. వాటర్ స్టోరేజ్ కూల్ కూడా అవుతుంది. కూల్ అవుతుందండి. ఎందుకని దీనికి మళ్ళీ క్లాత్ వేసారు, ఒక రకమైన క్లాత్ వేసి దీన్ని కవర్ చేశారండి. ఎందువల్ల అంటే నాకు సైంటిఫిక్ గా ఈ క్లాత్ ఏమవుతుందంటే నచ్చదానండి లోపల తడుపుతాం, తడిపినప్పుడు వాటర్ ఎవాపరేట్ అవుతుందండి. ఇప్పుడు అంటే ఫ్రిడ్జ్ లో వచ్చి అప్పుడు ఫ్రిడ్జ్ లో లేవు కాబట్టి వాటర్ ఎవాపరేట్ అయ్యి అవును కూల్ అయిపోతుంది వాటర్. ఈ విధమైనటువంటి వాటర్ బాటిల్స్ అన్ని కూడా వాడేవారండి. ఓకే ఓకే సరే ఏంటి సార్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఏంటంటే మన పూర్వీకులు వాడినటువంటి వస్తువులండి. ఇది వైద్యానికి వాడినటువంటి గ్లాస్ సెలైన్ బాటిల్ అండి. సెలైన్ బాటిల్ ఇక్కడ గమనించినట్లయితే 100 ml, 200, 300, 400, 500, 540 ml వరకు దీని తాలూకా కెపాసిటీ అండి. ఇప్పుడు అంటే ప్లాస్టిక్ వచ్చింది, ఆ రోజుల్లో వీటినే వాడేవారండి. ఇది టేబుల్ అలారం క్లాక్ అండి. వర్కింగ్ లో ఉన్నాయండి. సౌండ్ ఎక్కువ వస్తుందండి. ఇవన్నీ కూడానండి. ఇది మనకి సర్జికల్ కిట్ అండి. వైద్యం చేసేటప్పుడు డాక్టర్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోనే మనకి కడిగేవారండి. వేడి చేసి హీట్ చేసి స్టెరిలైజ్ చేసేవారండి. ఇది మళ్ళా చూసారా, దీనికి మళ్ళా ఇక్కడ ఓపెన్ అన్ని మొత్తం సిజర్స్ ఇవన్నీ. ఈ టెక్నాలజీ ఇప్పటికీ కూడా ఇంకా వాడుతున్నారండి. కాకపోతే ఇటువంటి ఇత్తడి కాకుండా స్టీల్ దాంట్లో కరెంట్లో పెట్టి హీట్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఇదేంటంటే ఫిలిప్స్ రేడియో అండి, వాల్వ్ రేడియో అంటారండి. ఆ రోజుల్లో పెద్ద పెద్ద రేడియోలు ఉండేవండి. ఇది చాలా క్లారిటీగా ఇప్పటికీ కూడా వర్కింగ్ అండి. ఇది కూడా ఫిలిప్స్ రేడియో అండి. నేను ఇంకోటి అబ్జర్వ్ చేసిన మా నాన్నగారు పెట్టేవారు, గాంధీ గారు అన్నమాట ఆయన పేరు. ఆయన అంటే ఏదైనా రిపేర్లు వచ్చినప్పుడు ఆయన చూసేవాడు ప్రతిసారి. రేడియో కొనుక్కుంటే నేర్చుకుంటేవారండి, రిపేర్ చిన్న చిన్న రిపేర్లు నేర్చుకుంటేవారండి. చాలా ప్రాణంగా చూసుకుంటేవారండి రేడియోని. అవును ఏంటంటే అండి 2 o'clock ఆన్ చేయాలనుకోండి, 2 o'clock న్యూస్ కావాలంటే ఒక 5 నిమిషాల ముందు ఆన్ చేసేవాడు, రెడీ చేసేవారు. సౌండ్ వచ్చింది క్లారిటీ కోసం, వాల్యూమ్ క్లారిటీ, స్టేషన్ రిసీవింగ్ కరెక్ట్ గా ఉందా లేదా, సిగ్నల్ రిసీవింగ్ కరెక్ట్ గా ఉందా లేదని. ఇది పర్స్ అండి, ఇత్తడితో తయారు చేశారండి. ఇది ఏంటంటే లేడీస్ పర్స్ అండి. ఇప్పుడు అంటే మనకి లెదర్ అని రకాలన్నీ వచ్చాయి. ఆ రోజుల్లో ఈ ఇత్తడి పర్సులు అయ్యి వాడేవారండి. కొంచెం వెనక్కి వెళ్తే ఇవన్నీ కూడా మనం చూడొచ్చండి. అదేవిధంగా ఇవి చూసినట్లయితే టేప్ రికార్డర్స్ అండి. టేప్ రికార్డర్స్ ఎవరింట్లో ఉంటే వాళ్ళు గొప్ప. టేప్ రికార్డర్లో రకరకాల టేప్ రికార్డర్ 2-in-1 బ్యాండ్ ఇవ్వండి, క్యాసెట్లు ఉండేది, తర్వాత స్టీరియో ఉండేది, రకరకాలండి టేప్ రికార్డర్లో. చూసారు నేషనల్, పానాసోనిక్, ఫిలిప్స్, సోనీ ఇవన్నీ కూడానండి. టేప్ రికార్డు వినడానికి పనిచేసే దగ్గర కంపల్సరీగా టేప్ రికార్డు ఉంటుందండి. ఈ టేప్ రికార్డ్స్ తర్వాత ప్రయాణాల్లో ఇది ఉన్నప్పుడు వాక్మెన్స్ అండి, బ్యాటరీలో పెట్టేసి వాక్మెన్ పెట్టేసి లోపలికి బెల్ట్ కానీ దేనికైనా సరే దీన్ని ఇలా తగిలించుకొని ఈ విధంగా వెళ్ళిపోయేవారండి. దాంట్లో క్యాసెట్ పెట్టేవారండి, క్యాసెట్స్ పెట్టేవారండి. ఇవి తాలిబొట్టు బరిణలండి. తాలిబొట్టు బరిణ అంటే వివాహానికి పెళ్లి నిశ్చయమైన తర్వాత వధూవరులను ఎవరైతే సుబ్రాహ్మణులు బంగారు పని చేస్తారో వాళ్ళ దగ్గర తాలిబొట్టు బెత్తాయించేవారండి. తాలిబొట్టు బెత్తాయించిన తర్వాత వివాహానికి 2-3 రోజుల ముందు వధువు వరువుల తాలూకా బంధువులందరూ ఊరేగింపుగా వెళ్ళి వాళ్ళకి ఏంటంటే పప్పు దినుసులు అన్ని, కొంత డబ్బు, బట్టలు ఇవన్నీ పెట్టి ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకి పెట్టి ఆ తాలిబొట్టు చేసిన వ్యక్తి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వీళ్ళని మళ్ళీ పూజించి ఈ బాక్సులో పెట్టి ఈ తాలిబొట్టునే ఈ బాక్సుల్లో పెట్టి మరలా ఈ వధువరుల తాలూకా వీళ్ళకి ఇచ్చేవారండి. ఇవి చాలా పాతకాలం ఉన్నటివి. మరి ఈ ట్రెడిషన్స్, ఈ సాంప్రదాయాలన్నీ కూడా ప్రస్తుతం అంతరించిపోయాయండి. ఏం చేస్తారంటే షాప్కి వెళ్ళినట్టు కొనేస్తున్నారండి. తాలి తర్వాత కూడా దీన్ని మళ్ళా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎప్పుడైనా సరే తీయవలసి వచ్చినప్పుడు పసుపు తాడు కట్టుకుని మళ్ళీ బాక్స్ లో భద్రంగా పరుచుకునేవారండి. దీన్ని తాలిబొట్టు బరిణ అంటారండి. చాలా ఇది బొట్టు బరిణ అండి. బొట్టు మహిళలు బొట్టు చేసుకోవడానికి చెక్క బరిణలు ఉండేవండి. ఈ విధంగాను ప్రత్యేకించి ఇందులో కుంకుమ వేసుకొని దీంట్లో బొట్టు పెట్టుకునేవారండి. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్నవి వెండి ఎక్కువగా ఆ టైంలో వాళ్ళందరూ కూడా పన్ను దొరికేది. అవును, చాలా ఆర్టిస్టిక్ గా ఉందండి. అవును, కళాత్మకంగా ఇది బొట్టు బరినండి. ఇట్లా ఏంటంటే ప్రతి వస్తువు కూడా ఇది చూసారండి. ఇది
చుట్టలు సిగరెట్లు పెట్టుకోవడానికి లోపల స్టోర్ చేసుకోవడానికి అండి. ఓ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చండి, సిగరెట్లు కానీ చుట్టలు కానీ స్టోర్ చేసుకోవచ్చు. వీడియోలు వద్దులేండి, వీడి కాకుండా కొద్దిగా ఇది మెయింటైన్ చేస్తున్నారంటే సిగరెట్లు చుట్టలే. ఇందులో ఏంటంటే బూడిద అది యాష్ దాన్ని వేసుకోవడానికి ఈ విధంగా ఈ టెక్నాలజీ అండి. ఇది కూడా సిగరెట్ పెట్టేవారు, అవును మళ్ళీ తీసుకున్నారు. మళ్ళీ ఇది కూడా సిగరెట్ యాస్ట్రే అండి. ఇది ఒక రకమైనటువంటి యాస్ట్రే అండి. ఇవన్నీ కూడా ఇత్తడితో ఉపయోగించారు. ఇత్తడి అండి, ఎక్కువగా ఇత్తడి కొంచెం వస్తువులండి. ఇది కూడా సిగరెట్ లైటర్ కమ్ సిగరెట్ స్టోరేజ్ బాక్స్ అండి. ఓపెన్ చేస్తే ఇందులో 10 సిగరెట్ల వరకు పడతాయండి. దీన్ని మళ్ళీ క్లోజ్ చేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లైట్ ఉందండి, చూసినట్లయితే ఇక్కడ అగ్గిరాయి ఉందండి. అగ్గిరాయి ద్వారా సిగరెట్ వెలిగించుకోవడం. ఇది పాకెట్లో ఏదో సింపుల్ గా సిగరెట్ పెట్టలేదు, క్లాస్ గా ఉండడం కోసం. అంటే గంగాధర్ గారు అసలు సిగరెట్ తాగటమే ఆరోగ్యానికి హానికరం. అవునండి, అటువంటిది మళ్ళీ టెక్నాలజీ దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం ఇవన్నీ చేసేవారు. మళ్ళీ అగ్గిపెట్టి లేకుండా ఇదొకటి. అవునండి, లైటర్ కూడా ఇక్కడే ఉందండి. లైటర్ ఇవన్నీ ఇవి ఏంటంటే ఇత్తడితో చిన్న చిన్నవి వచ్చేవండి. ఇత్తడి ఐరన్ వీటితో కూడా చిన్నవి వచ్చేవండి. ఇవన్నీ కూడానండి. ఇవి చూసినట్లయితే వీటిని ఆనపకాయలండి, సొరకాయలు అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఇవి కూడా ఆనపకాయ అండి. ఇది ఏంటంటే దేశీయ ఉత్పత్తులు, దేశీయ విత్తనాలను భాగంగా నేను వీటిని సేకరిస్తున్నానండి. ఇవన్నీ కూడా ఆనపకాయలే. ఇందులో విత్తనాలు ఉన్నాయండి. ఇప్పుడు అంతా కూడా ఏంటంటేనండి మనకి హైబ్రిడ్ వచ్చిందండి. హైబ్రిడ్ వల్ల అనారోగ్యం తప్ప ఆరోగ్యం ఏం లేదండి. వీటిలో కూర చేసుకుంటే రుచిగా ఉంటుంది, ఎక్కువ కాలం దీన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అండి, ఎక్కువసేపు ప్రిజర్వ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వండిన కూర అనుకోండి 3-4 గంటలు తినేయాలి, ఆరోగ్యం పాడైపోద్దండి. ఇక గిరిజన ప్రాంతాల్లో వీటినే ఇలా కట్ చేసి డోకులుగా వాడతారండి. డోకు అంటే మంచినీరు పళ్ళు సేవించడానికి వీటిని వాడుతూ ఉంటారు. ఇందులో ముంచుకొని ఇందులో తాగుతుంటారు గిరిజన ప్రాంతాల్లో. గ్లాసులాగా ఇవి వాడుతూ ఉంటారండి. ఇది కూడా పాన్. ఇదేంటండి పాన్? ఇది పాన్ కాదండి, ఇది ఒక నందీశ్వరుడు అండి. పైన స్తంభం వచ్చి శివుని తాలూకా లింగం ఉంటుందండి. ఇది కూడా చాలా పాత వస్తువు. ఇది సైకిల్ లైసెన్స్ అండి. ఇది ఎవరికైతే సైకిల్ ఉందో వాళ్ళు కంపల్సరీగా ఈ లైసెన్స్ తీసుకోవాలి. ఆ మున్సిపల్ కమిషనర్ లేదా ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఉంటారు, వాళ్ళేమో లైసెన్సింగ్ ఇష్యూ చేసేవారు అన్నమాట. ఇది ఈ లైసెన్స్ లేకపోతే నేరం. రూల్స్ కూడా వెనకాల తిప్పి చూస్తే రూల్స్ ఉంటాయి. అంటే కంపల్సరీగా బ్రేకులు ఉండాలి, సైకిల్కి బెల్ ఉండాలి. ఇవి తాళపత్ర గ్రంథాలు అనమాట. అంటే చాలా సార్ చెప్తుంది ఏంటంటే ముందు తాటాకులు, ప్రత్యేకమైన తాటాకులు తీసుకుని వాటిని వేపాకు, కరక్కాయ ఒకటి, పసుపు దాంట్లో కొద్దిగా నానబెట్టడం, వేడి చేయడం చేసి అవి మళ్ళీ ఎండబెట్టేవారటండి. ఇది యానిమల్ లైసెన్సు. అంటే బులక్ కానీ లేదంటే దున్నపోతు కానీ ఏదన్నా మనం ఎడ్ల బండి కానీ దాని ఉన్నప్పుడు లైసెన్స్ తీసుకుంటాం అక్కడ.